వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడిన విషయం మనందరికీ తెలుసు. ఇంతమంది జనాభా ఈ రంగం మీద ఆధారపడేటప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏమిటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేశాయి. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పరిపాలన చేశారు. కానీ 2019-24లో వచ్చినటువంటి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత రంగాలైనటువంటి వ్యవసాయ రంగానికి, నీటి పారుదల రంగానికి తాళాలేసేసి ఈ రంగాలని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఈ విషయాన్ని ఒక్కసారి ప్రజలకి గుర్తు చేయవలసినటువంటి బాధ్యత మా పైన ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం సంవత్సరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చినటువంటి కార్యక్రమం తప్ప మిగిలినటువంటి అన్ని కార్యక్రమాలకి స్వస్తి పలికింది. ఈ కార్యక్రమం రైతుకి అన్ని విధాలా సహాయపడుతుందని చేయడం కాదు. ప్రధానమంత్రి 6,000 కలిసి 20,000 ఇస్తామని చెప్పి కష్టాలు ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గత సంవత్సరం 3 విడతలుగా 20,000 ఇచ్చాం. మళ్ళీ నేను ఖరీఫ్ స్టార్ట్ అవుతుందని మొన్న 20వ తారీఖున మళ్ళీ మొదటి ఫేజ్లో 7,000 ఇచ్చాం. ఏది వదలడం లేదు. రైతుకి ఎక్కడైనా ఇబ్బంది వస్తే, ఎక్కడైనా కష్టం వస్తే ఇమీడియట్గా ఆదుకుంటున్నాం. ఈరోజు వైట్ బెర్లీకి మన చేతిలో లేదు. ఇది పొగాకు బోర్డు వాళ్ళు నిర్ణయించింది. అయినా వాళ్ళతో మాట్లాడుతున్నాం. నేను ఆశ్చర్యపోయాను. మొన్నే ఒక 2 ఇష్యూస్ మన రాష్ట్రంలో వస్తే ముఖ్యమంత్రి గారు 4 గంటలు కూర్చున్నారు. రైతుల్ని పిలిచారు, అధికారులు కూర్చున్నారు, ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళని పిలిచారు. ఈ సంవత్సరం 200 కంటే తక్కువ ధర ఇవ్వకూడదని చెప్పారు. దాన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని పూర్తిగా లో గ్రేడ్ తీసుకెళ్లి 200 కొనమంటే ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలు కొనడం లేదు. దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నాం. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇబ్బంది ఉంది, ఇబ్బంది లేదని చెప్పడం లేదు. దీన్ని అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇది మీ ప్రభుత్వం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యుద్ధం వచ్చింది, మొత్తం ఇంపోర్ట్ ఆగిపోయింది. గత సంవత్సరం మనకి ఇచ్చినటువంటి అలాట్మెంట్లో 50% తగ్గించారు. ఇప్పుడే మనం ఏరువాకు చూసుకున్నాం. తెల్లవారే ఏరువాకు సందర్భంగా కనకదుర్గ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళాను. అమ్మవారికి కూడా మొక్కాను. ఈ సంవత్సరం ఎల్నీనో అంటున్నారు, వర్షాలు పడవని. కనకదుర్గ అమ్మ తల్లి ఈ సంవత్సరం మంచి వర్షాలు పడాలి, రైతులకు మంచి పంటలు పండాలి, మంచి ధరలు రావాలని ముఖ్యం. ఇప్పుడు కూడా ఇక్కడ పూజలు చేశాం. తప్పనిసరిగా మనకు దేవుడు కరుణిస్తాడు. ఎల్నీనో ఉన్నా సరే పరిస్థితులు అలాగే ఉన్నాయి. దానికి మా వీసీ సత్యనారాయణ గారు ఎప్పుడు నిరంతరం ఏదో ఒక పర్యవేక్షణ చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎల్నీనో కూడా తట్టుకోవడానికి అనేక మార్గాలు వెతుకుతున్నాం. మేము వెతికితే సరిపో, మార్గాలు ఎదుగుతాం. ఆచరించవలసింది మీరు.